అందరికీ నమస్కారం. అన్వితాస్ కుక్ హౌస్కి స్వాగతం. ఈరోజు మన స్పెషల్ రెసిపీ గార్లిక్ పనీర్ స్టిర్ ఫ్రై. చాలా బాగుంటుంది రెసిపీ. రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది. పనీర్ అంటే ఎవరికైనా ఆల్మోస్ట్ ఫేవరెట్. అలాంటి ఈ పనీర్ క్రిస్పీగా సాసేజెస్తో కోట్ అయ్యి ఉంటే ఎంత బాగుంటుంది. సో అలాంటి రెసిపీనే ఇది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇంగ్రీడియంట్స్ కూడా మోస్ట్లీ అవైలబుల్గానే ఉంటాయి. గార్లిక్ అంటే ఇష్టం లేని వాళ్ళు గార్లిక్ని ఎక్స్క్లూడ్ చేయండి, వెల్లుల్లిని. మిగతా ప్రాసెస్ అంతా యాస్టీస్గా ఫాలో అయిపోవచ్చు. ఇంగ్రీడియంట్స్ అన్ని ఏమేమి ఎంత వేసుకోవాలో డిస్క్రిప్షన్ బాక్స్లో మరియు ఇంగ్రీడియంట్ లిస్ట్లో మెన్షన్ చేశాను. ఒకసారి చెక్ చేయండి. ముందుగా మనం తీసుకున్న 200 గ్రాముల పనీర్ని క్యూబ్స్ కింద కట్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ కోసం హోమ్ మేడ్ పనీర్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు. ఆ రెసిపీ కూడా ఒకసారి చూపిస్తాను. పనీర్ని ఇలా క్యూబ్లా వచ్చేలాగా చేసుకొని కట్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పనీర్ క్యూబ్స్లో గరం మసాలా, ఉప్పు, మిరియాల పొడి, అరచెక్క నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మీ టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు మిక్స్ చేసుకునేటప్పుడు విరిగిపోకుండా పన్నీర్ పీసెస్ జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కార్న్ఫ్లోర్ తీసుకొని జల్లెడతో జల్లించుకుంటూ వేసుకోవాలి. ఈసారి మిక్స్ చేసేటప్పుడు మాత్రం గరిటతో కాకుండా ఇలా గిన్నెని కదుపుతూ మిక్స్ చేసుకుంటే పీసెస్ విరిగిపోకుండా ఉంటాయి. ఇప్పుడు ఒక పాన్లో ఆయిల్ వేడి చేసి మనం ఇందాక స్పైస్ మిక్స్తో కోట్ చేసుకున్న పన్నీర్ క్యూబ్స్ అన్నీ వేసుకొని కదపకుండా ఫ్రై అయిన తర్వాత మనం వాటిని తిప్పుకోవాలి వేరొక వైపు. అలాగా అన్ని పన్నీర్ క్యూబ్స్ ఫ్రై అయ్యేంత వరకు మనం ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఈ పన్నీర్ క్యూబ్స్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అదే పాన్లో మిగిలిన ఆయిల్లో మనం కావాల్సినంతగా పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. ఇవి రోస్ట్ అయిన తర్వాత మీకు టేస్ట్కి సరిపడినంతగా వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లిలోని పచ్చివాసన అంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల సోయా సాస్, మీకు తగినంతగా టొమాటోస్ కచప్ కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ని ఈ మిక్స్చర్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత జాగ్రత్తగా మిక్స్ చేసుకోండి. పన్నీర్ క్యూబ్స్ అన్నీ విరిగిపోకుండా ఒకసారి మీడియం ఫ్లేమ్లో పెట్టి స్టిర్ చేసుకోవాలి. ఇలా కావాలంటే డైరెక్ట్గా ఇలా కూడా మనం తినచ్చు. లేదు అంటే కొంచెం కార్న్ స్టార్చ్ కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. కార్న్ఫ్లోర్ని కొంచెం వాటర్లో మిక్స్ చేసి వేసుకొని ఒకసారి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే మన గార్లిక్ పన్నీర్ స్టిర్ ఫ్రై రెడీ అయిపోయినట్టే. చాలా సింపుల్గా ఈజీగా ఈ రెసిపీని చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఫస్ట్ టైం చేసుకుంటే ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా ఫాలో అయ్యి రెసిపీ పర్ఫెక్ట్గా చేసుకొని రెస్టారెంట్ స్టైల్లో ఎంజాయ్ చేయండి. సోయా సాస్ ఎక్కువైపోతే మొత్తం చేదొచ్చేస్తుంది మనం చేసుకునే స్టిర్ ఫ్రై. కాబట్టి సోయా సాస్ ఎప్పుడు కట్ మెజర్మెంట్లోనే వేసుకోవాలి. పనీర్ క్యూబ్స్ ఫ్రై చేసుకుంటున్నప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. కార్న్ స్టార్చ్ స్కిప్ చేసినా కూడా ఆ ఫ్రై చాలా బాగుంటుంది. అలాగే కార్న్ స్టార్చ్ వేసుకున్నా కూడా వేరొక టేస్ట్ వస్తుంది, అది కూడా బాగుంటుంది. రెండు ట్రై చేయండి. ఇలాంటి మరిన్నో డెలిషియస్ రెసిపీస్ కోసం అన్వితాస్ కుక్ హౌస్కి సబ్స్క్రైబ్ అవ్వండి. బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేస్తేనే నా ఫర్దర్ రెసిపీ నోటిఫికేషన్స్ అన్నీ మీరు చూడొచ్చు. మళ్ళీ ఒక మంచి రెసిపీతో కలుద్దాం. బై బాయ్ అండ్ నమస్తే.